కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి కొండ మీదకి చాలా మంది భక్తులు మెట్ల మార్గం గుండా పోతుంటారు కదా. సరే, బండ్ల మీద పోవడం కంటే నడక మార్గం గుండా పోతేనే తిరుమల అందాలన్నీ ఆస్వాదిస్తూ పోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో నడకదారిన పోవాలంటేనే భక్తులు భయపడిపోతున్నారంట. ఎందుకంటారా? అయితే ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. భక్తుల గోవింద నామస్మరణలతోని మారుమోగాల్సిన మెట్ల మార్గం అమ్మో చిరుతపులి అని గూగులు పట్టే తట్టు అవుతుంది. ఏడుకొండల వెంకన్న స్వామి కాడికి పోయే భక్తులల్లా చాలా మంది దానిక మెట్ల తవ్వ పోయింటే కొండ మీదికి పోతుంటారు. అట్లా పోతుంటే షీదుల్లా పోయింటి గుర్రు అని చిరుతలు గాండ్రిస్తుంటే భక్తులు కింద మీద అవుతుందట. అగజూడు చెట్టెక్కి ఎట్లా నాశపెట్టి కూసుందో చిరుతపులి, కడుపుల నకనక అంటున్నట్టున్నది. ఏదైనా జీవరాశి కనపడితే అనామతం నవిలి మింగుదామన్నట్టే చూస్తున్నది చూడోలి. ఇక ఈ చిరుతలు చల్లకుండా భక్తులు నడిచిపోయే తోవకు 150 మీటర్ల దూరంలో కనపడుతున్నాయి అట. ఇక ఇప్పటికే భక్తుల తరపుకేంచి సితం ఫిర్యాదులు ఒత్తుడుతోని అధికారులు ట్రాఫిక్ కెమెరాలు పెట్టి పులి జాడలు దొరకబడుతున్నారు అట. పులితోని పాటు ఇంకో గుడ్డెలుగు సుత ఉన్నదట. నుళ్ళు చిరుత పులి గుడ్డెలుగు రెండు ఒకటే పాలు అవుపడేటాళ్లకు కొండ మీద అడవి అధికారులు ఇట్లనే పట్టుకునే తందుకు రంగంలకు దిగేరు. ఇంకా ఏడాడ చిరుతల జాడలు ఉన్నాయో కనిపెట్టే పనిలా పడ్డారు. ఈ చిరుత పులులు చేయబట్టే మెట్ల తవ్వ పోయింటి భక్తులను ఒక్కొక్కరిని కాకుండా గుంపులు వదిలిపెడుతున్నారట. ఏదేమైనా గానీ ఈ పులులు చేయంగా అటు కొండ మీదికి నడిచిపోయేటి భక్తులకు జరంత తక్లీఫే ఉన్నట్టున్నది. మెట్ల పొంటి పోతుంటే దేవుని దర్శనం కాకతోలిగానే పులుల దర్శనం అవుతుందని భక్తులు మస్తు గువులు పడుతున్నారు. ఈ పులులు చల్లకుండా ఎవరిని ఏమనుకుంటే ఏ లొల్లి ఉండదు గాని గట్టినే ఏమన్నా మందిలో జ్వరపడితే ఎట్లా అని గజ్జును అనుకుతున్నారు భక్తులు. అటు అడవి అధికారులు సుతా భక్తులకు ఇబ్బంది కావద్దని ఎప్పటికప్పుడు కెమెరాలు చూసుకుంటా చిరుతలు ఎటు పోతున్నాయి ఎటు వస్తున్నాయి అనేటిదంతా చూస్తున్నారట. ఏదేమైనా గాని ఇగో పబ్లిక్ కొండ మీదకి మెట్లతో పోయేటప్పుడు జనంతా పైలంగా చూసుకొని పోరి. ఏం చెప్తున్నా?